Hi everyone, if AT is equal to 20, BAT is equal to 40, then CAT will be equal. చూడండి, ఇది మనకి రీజనింగ్లో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ మోడల్లో ఉంటాయి. సో ఆప్షన్స్ 30, 40, 50, 60. చూడండి, ఇంకా AT 20, BAT ఈజ్ ఈక్వల్ టు 40 అన్నట్టు. సో నేను దీన్ని ఏం చేస్తానంటే, చూడండి, మనకి ఆల్ఫాబెటికల్లో ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అంటాం, B ఈజ్ ఈక్వల్ టు 2, C ఈజ్ ఈక్వల్ టు 3, ఈ విధంగా మనం చెక్ చేసుకుంటే T ఈజ్ ఈక్వల్ టు 20, X ఈక్వల్ టు 24, Y ఈక్వల్ టు 25, Z ఈక్వల్ 26. అంతే కదమ్మా? ఓకే, ఈ విధంగా రాస్తా. అంటే మన ఆల్ఫాబెట్స్లో మనం ఈ విధంగా మనం ఇస్తాం నెంబర్స్ ఇచ్చేటప్పుడు మనకి చూడండి AT అన్నాడమ్మా. AT, A అంటే 1, T అంటే 20. చూడండి, 1 ఇంటూ 20 ఈజ్ ఈక్వల్ టు 20. చూడండి, AT ఈజ్ ఈక్వల్ టు 20. నెక్స్ట్ BAT, B అంటే 2, A అంటే 1, T అంటే 20. 2 ఇంటూ 1 ఇంటూ 20. 2 1s are 2, 2 20s are 40. ఓకే, BAT ఈజ్ ఈక్వల్ టు 40 ఇచ్చారు. CAT ఈజ్ ఈక్వల్ టు డాష్. CAT, C అంటే 3, A అంటే 1, T అంటే 20. 3 ఇంటూ 1 ఇంటూ 20. 3 1s are 3, 3 20s are 60. సో ఆప్షన్ D ఈజ్ రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ.